2024 మొదటి రోజే మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. కాసేపట్లో PSLV C-58 రాకెట్ ద్వారా ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో మొదటి పోలారిమీటర్ మిషన్. దీన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది. కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్రే కిరణాల మూలాలు, సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికి ఎక్స్పోసాట్లో 2 అత్యాధునిక సాంకేతిక కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇక ఇవి తక్కువ ఎత్తులో గల భూకక్ష నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. 44.4 మీటర్ల పొడవు గల PSLV C-58 రాకెట్ ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువు ఉంటుంది. ఈ ప్రయోగాన్ని 4 దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇక ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. ఎక్స్పోసాట్లో 2 అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూకక్ష నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఎక్స్పోసాట్లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్య తరహా ఎక్స్రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్ హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్రే కిరణాల సమాచారాన్ని అందించనుంది. 2023లో చంద్రయాన్-3, ఆదిత్య L1 మిషన్లతో ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఇస్రో. 2024 మొదటి రోజే మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. కాసేపట్లో PSLV C-58 రాకెట్ ద్వారా ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో మొదటి పోలారిమీటర్ మిషన్. దీన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది. కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికి ఎక్స్పోసాట్లో 2 అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూకక్ష నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. 44.4 మీటర్ల పొడవు గల PSLV C-58 రాకెట్ ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువు ఉంటుంది. ఈ ప్రయోగాన్ని 4 దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లో ప్రవేశపెట్టనున్నారు. ఎక్స్పోసాట్లో 2 అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూకక్ష నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఇక ఎక్స్పోసాట్లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్య తరహా ఎక్స్రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. మిగిలిన ఎక్స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్ హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్రే కిరణాల సమాచారాన్ని అందించనుంది. 2023లో చంద్రయాన్-3, ఆదిత్య L1 మిషన్లతో ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఇస్రో. Earlier observations could reveal chemical composition, temperature, distance, velocity and luminosity. Analyzing X-ray polarization signature enables measurement of deeper insights through manifestation of processes generating these X-rays having distinct signatures within appropriate energy bands, depending on the involved energetics. The Exposat mission by ISRO is specifically designed to investigate such X-ray polarization signatures emanating from bright X-ray sources. The primary payload, polarimeter instrument in the X-rays or POLIX, operates to measure polarimetry parameters in the medium X-ray energy range of 8 to 30 kiloelectron volts photon. T-5 minutes. The first payload for this energy band. Its collimator plays a crucial role to ensure that only one bright source is within the field of view for most observations. The second payload, EXPECT, X-ray spectroscopy and timing instrument, is designed to offer fast timing and excellent spectrometric resolution in soft X-rays. 2024 మొదటి రోజే మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. కాసేపట్లో PSLV C-58 రాకెట్ ద్వారా ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో మొదటి పోలారిమీటర్ మిషన్. దీన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనుంది.
కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. उसके बाद T0 पर कोर बूस्टर प्रज्वलित होगा और इसके 400 मिलीसेकंड के पश्चात सॉलिड स्ट्रैप-ऑन बूस्टर्स को प्रज्वलित किए जाएंगे. इस समय यान का उत्थापन होगा. लगभग 23 किलोमीटर की ऊंचाई प्राप्त कर लेने पर स्ट्रैप-ऑन के कार्यकाल समाप्त हो जाएंगे और इसे यान से पृथक कर दिया जाएगा.